Hello all and welcome to the Modern Teacher. Modern Indian history లో one of the most important topic advent of Europeans. ఇప్పుడు మన ఏపీ హైకోర్టు నోటిఫికేషన్ 2026 జనరల్ నాలెడ్జ్కి సంబంధించి ఇది చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్. అయితే ఈ క్లాస్లో మనం 1498 నుంచి 1947 వరకు ఇండియాకు వచ్చిన మేజర్ కొలోనియల్ పవర్స్ అండ్ వాళ్ళు చేసిన మేజర్ బ్యాటిల్స్ అండ్ వీటన్నిటి గురించి ఈ క్లాస్లో డీటెయిల్గా తెలుసుకుందాం. Now before entering into the video, if you're new to the channel and if you haven't subscribed, please do subscribe. అండ్ ఏపీ హైకోర్ట్ నోటిఫికేషన్కి సంబంధించి మన యాప్ ది మోడర్న్ టీచర్లో వీ లాంచ్డ్ ఎ ఫుల్ సిలబస్ కోర్స్ అండ్ యూ కెన్ ఎన్రోల్ నౌ జస్ట్ ఫర్ ₹1000. ఇఫ్ యూ యూస్ ద కూపన్ కోడ్ VGM200 మీకు 1200 రూపీస్ కోర్స్ జస్ట్ ₹1000కి వస్తుంది అండ్ వీ హ్యావ్ వెరీ లిమిటెడ్ సీట్స్ యాజ్ ఆఫ్ నౌ. అండ్ నాట్ జస్ట్ దాట్, మీకు ఫ్రీ MCQ టెస్ట్ కూడా నేను మన యాప్లో ప్రొవైడ్ చేస్తున్నాను అండ్ యూ కెన్ ఎన్రోల్ దిస్ ఫ్రీ MCQ టెస్ట్ ఇన్ ద యాప్ ఇట్ సెల్ఫ్ అండ్ యాప్కి సంబంధించిన లింక్స్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. యూ కెన్ గెట్ ఇట్ ఫ్రమ్ దేర్. సో నౌ లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఈ క్లాస్లో మనం ఇండియన్ హిస్టరీకి సంబంధించిన ఇంకొక ఇంపార్టెంట్ టాపిక్ అడ్వెంట్ ఆఫ్ యూరోపియన్స్ గురించి డిస్కస్ చేసుకుందాం. సో మనకి భారతదేశానికి వచ్చి రూల్ చేసిన యూరోపియన్స్ ఎవరు? సో వీ హ్యావ్ పోర్చుగీస్. సో పోర్చుగీస్తో పాటు మనకి ఇంగ్లీష్ ఉన్నారు, వాళ్ళతో పాటు మనకి హోలాండ్ ఆర్ ది డచ్ ఉన్నారు, అండ్ వీ హ్యావ్ డానిష్ యాజ్ వెల్, అండ్ వీళ్ళతో పాటు మనకి ఫ్రెంచ్ కూడా ఉన్నారనమాట. సో దీస్ ఆర్ ది యూరోపియన్స్. వీళ్ళు ఆ యూరోప్ కాంటినెంట్కి సంబంధించిన వాళ్ళు. వీళ్ళు అక్కడి నుంచి ఇండియాకి వచ్చి స్టార్టింగ్లో ట్రేడ్ అనే పేరుతోటి ఇండియాకి వచ్చిన వాళ్ళు. దాని తర్వాత స్లోగా వీళ్ళు ఆ మర్కంటైలిజంని పక్కన పెట్టి ఇంపెరియల్ మాస్టర్స్ కింద మారారు. హవెవర్ ఇందులో మనకి ఈ పోర్చుగీస్ కానివ్వండి, డచ్ కానివ్వండి, ఫ్రెంచ్, సో వీళ్ళు భారతదేశంలో కొన్ని టెరిటరీస్ మాత్రమే రూల్ చేయగలిగారు. బట్ ద మోస్ట్ ఎక్స్టెంట్ భారతదేశంలో రైట్ ఫ్రమ్ నార్త్ నుంచి సౌత్ వరకు, ఈస్ట్ నుంచి వెస్ట్ వరకు ఎక్కువగా రూల్ చేసింది మటుకు ది ఇంగ్లీష్ ఆర్ ద బ్రిటిషర్స్. బట్ డానిష్ వాళ్ళు జస్ట్ వెరీ షార్ట్ పీరియడ్ ఆఫ్ టైం ఉన్నారు. దాని తర్వాత వాళ్ళ ఆస్తులన్నీ కూడా ఇంగ్లీష్ వాళ్ళకి, ఫ్రెంచ్ వాళ్ళకి అమ్మేసి వీళ్ళు భారతదేశం నుంచి వెళ్ళిపోవడం అనేది చూస్తామన్నమాట. సో మనకి పోర్చుగల్ దేశస్తులు ఉన్నారు, అండ్ అలాగే యునైటెడ్ కింగ్డమ్ ఎంపైర్కి సంబంధించిన వాళ్ళు ఉన్నారు, అండ్ దాని తర్వాత డచ్ అంటే ప్రెజెంట్ డే నెదర్లాండ్ అనమాట, హోలాండ్ అని కూడా అంటాం. డానిష్ అంటే జర్మనీకి సంబంధించిన వాళ్ళు, అండ్ ఫ్రాన్స్కి సంబంధించిన వాళ్ళు. సో అసలు వీళ్ళు భారతదేశానికి రావడానికి కారణం ఏంటో తెలుసుకుందాం. ఇప్పుడు మనం డైరెక్ట్గా 1498లో వాస్కోడగామా ఇండియాకి వచ్చేసాడు, ఇండియాకి ఒక కొత్త సీ రూట్ని డిస్కవర్ చేశాడు అని చెప్పని అంటారు. బట్ దానికన్నా ముందు జరిగిన స్టోరీ ఏంటో మనకి తెలియాలి. సో దీనికి అంతటికి కారణం 1453లో జరిగిన ఒక చిన్న యాక్టివిటీ అనమాట. అదేంటంటే అప్పట్లో మనకి యూరోప్ మొత్తాన్ని రూల్ చేసే ఒక ఎంపైర్ ఉండేది, దాని పేరు రోమన్ ఎంపైర్. ఆ రోమన్ ఎంపైర్ తర్వాతటి కాలంలో మనకి ఓన్లీ ఈ ఏరియా మటుకే రూల్ చేసేదనమాట. దాన్ని బైజాంటిన్ ఎంపైర్ అని చెప్పని అనేవారు. అయితే ఈ బైజాంటిన్ ఎంపైర్ ఒక స్ట్రాటజిక్ లొకేషన్లో ఉందన్నమాట. అది సిల్క్ రూట్ యొక్క మెయిన్ బౌండరీ, ద మెయిన్ ఏరియా దగ్గర, గేట్ దగ్గర ఉంది అది. ఓకే, సో యూరోప్లోకి ఏదైనా ఒక వర్తకం, ఏదైనా ఒక ట్రేడ్ జరగాలి అని అంటే అది బైజాంటిన్ ఎంపైర్ పై నుంచి వెళ్ళాలన్నమాట. ఓకే, ఈ రోమన్ ఎంపైర్, ద లాస్ట్ స్టేజెస్ ఆఫ్ రోమన్ ఎంపైర్, బైజాంటిన్ ఎంపైర్ మీద నుంచి వెళ్ళాలి. అయితే 1453లో ఇక్కడ మనకి కాన్స్టాంటినోపుల్ అంటే ప్రెజెంట్ డే ఇస్తాన్బుల్ అనమాట, మనకి టర్కీలోని ఒక సిటీ అది ఇస్తాన్బుల్ అనేది. దానికి ఆ టైంలో దాని పేరు కాన్స్టాంటినోపుల్. ఆ కాన్స్టాంటినోపుల్ అనే ప్లేస్ని టర్క్స్ క్యాప్చర్ చేస్తారు. టర్క్స్ ఎవరు? వాళ్ళు ఇస్లామిక్ క్యాలిఫెట్ని ఎస్టాబ్లిష్ చేసిన వాళ్ళు అనమాట. సో ఈ టర్క్స్ ఈ కాన్స్టాంటినోపుల్ని క్యాప్చర్ చేస్తారు. క్యాప్చర్ చేసి ఏం చేస్తారు? ఈ యొక్క సిల్క్ రూట్ని బ్లాక్ చేస్తారనమాట. సో ఆ సిల్క్ రూట్ని బ్లాక్ చేయడం వల్ల యూరోప్కి ఇండియాతోటి, చైనాతోటి ట్రేడ్ చేసే అవకాశం పోతుందన్నమాట. ఓకే, సో దే కంప్లీట్లీ బ్లాక్ దిస్ ట్రేడ్. ఇది ఎప్పుడు జరిగింది? 1453లో జరిగిందనమాట. అంటే 1453 తర్వాత దీస్ పీపుల్ వేర్ కంప్లీట్లీ అనేబుల్ టు డూ ట్రేడ్ విత్ ఇండియా అండ్ చైనా. కానీ వీళ్ళకి ఇండియాతోటి, చైనాతోటి ట్రేడ్ చేయడం చాలా ముఖ్యం అనమాట. ఎందుకంటే వీళ్ళ దగ్గర గోల్డ్ రిజర్వ్స్ ఉంటాయి, చైనాకి, ఇండియాకి గోల్డ్ కావాలి. అండ్ అలాగే చైనా దగ్గర, ఇండియా దగ్గర స్పైసెస్ ఉంటాయి, అండ్ అలాగే కాటన్ లాంటివి కల్టివేట్ చేస్తారు. దాంతోపాటు మనకి వేరియస్ అదర్ ఐటమ్స్ దొరుకుతాయి, ముస్లిన్ లాంటి క్లాత్ దొరుకుతుంది. సో ఇవన్నీ కూడా యూరోపియన్స్కి కావాలి. సో కంపల్సరీగా ఇండియాతోటి, చైనాతోటి ట్రేడ్ చేయాలన్నమాట. సో వీళ్ళు ఏం చేశారంటే పర్టికులర్గా ఒక పర్సన్, మనకి ఆ టైంలో ఇక్కడున్న అన్ని కంట్రీస్, అన్ని కింగ్డమ్స్లోకి వెళ్ళా, యూరోప్లో ఉన్న అన్ని కింగ్డమ్స్ కల్లా పోర్చుగల్కి ది బెస్ట్ నేవీ ఉందన్నమాట. సో ఇక్కడ కనిపిస్తుంది మనకి పోర్చుగల్. సో ఈ పోర్చుగల్కి బెస్ట్ నేవీ ఇన్ ద వరల్డ్ ఉంది.
అప్పుడు ఈ పోర్చుగల్ వాళ్ళు ఏం చేశారంటే, పోర్చుగల్‌లో కింగ్ ఉండేవాడు అనమాట. అతని పేరు ప్రిన్స్ హెన్రీ. సో అతన్ని ది నావిగేటర్ అని కూడా అనేవాళ్ళు అనమాట. బికాస్ ఆఫ్ హిస్ ద కైండ్ ఆఫ్ ఆర్మీ ద కైండ్ ఆఫ్ నావీ హీ యూస్ టు హ్యావ్. ఓకే, అంత పెద్ద నౌక శాఖ ఇతని దగ్గర ఉండడం వల్ల, నౌకాదళం ఇతని దగ్గర ఉండడం వల్ల ఇతన్ని ది నావిగేటర్ అని చెప్పని అనేవాళ్ళు. సో ఇతను ఏం చేశాడంటే, కొంతమందికి అప్పచెప్పాడు అనమాట పనులు. మీరు ఎలాగైనా కానీ ఇండియాకి కొత్త ట్రేడ్ రూట్ కనుక్కోవాలి అని చెప్పని అన్నారు. సో 1480s ఆ టైంలో ఒక పర్సన్ బార్థలోమియో డయాజ్, సో అతని పేరేంటి డయాజ్ అనమాట. డయాజ్ అని గుర్తుపెట్టుకొని, పూర్తిగా గుర్తుపెట్టుకోలేకపోతే, బార్థలోమియో డయాజ్ అనే పర్సన్ని ఇండియాకి కొత్త ట్రేడ్ రూట్ డిస్కవర్ చేసిరా అని చెప్పని పంపించాడు. ఇప్పుడు ఇలా రావడానికి లేదు కదా, ఇది వరకు ఇలా వచ్చేసేవారు నీట్గా. బట్ ఇప్పుడు ఏంటి, టర్క్స్ ఆ ఏరియా క్యాప్చర్ చేస్తారు. సో ఇలా రావడానికి లేదు. సో ఇప్పుడు ఏం చేశాడంటే ఈ బార్థలోమియో డయాజ్ అనే పర్సన్, ఇలా అయితే పని అవ్వదు, నేను మొత్తం ఆఫ్రికా కాంటినెంట్ మొత్తం చుట్టి కింద నుంచి వెళ్తాను, అట్లాంటిక్ ఓషన్ నుంచి, ఇండియన్ ఓషన్ నుంచి అలా ఇండియాకి వెళ్తాను అని చెప్పని అనుకున్నాడు. బట్ ఇతను ఈ ఏరియాకి వచ్చేటప్పటికి, ఆఫ్రికా దగ్గరికి వచ్చి అక్కడి నుంచి ఇతను ముందుకు వెళ్ళేటప్పటికి, అతను ఆ అరేబియన్ సీ యొక్క తాకిని తట్టుకోలేక మళ్ళీ వెనక్కి తిరిగి వెళ్ళిపోతాడు అనమాట. సో ఇట్ వాస్ ఎ ఫెయిల్డ్ మిషన్. తర్వాత ఇంకొక పర్సన్ని అపాయింట్ చేస్తాడు ఇండియాకి కొత్త ట్రేడ్ రూట్ కనుక్కోమని. అండ్ ఈసారి ఇతనికి అరబ్స్ హెల్ప్ చేస్తారనమాట. సో ఎందుకంటే అరబ్స్ హెల్ప్ చేయడం వల్లే వీళ్ళు ఈ ఇండియాకి కొత్త ట్రేడ్ రూట్ కనుక్కున్నారు. ఎందుకంటే ఈ అరేబియన్ సీ అనేది వన్ ఆఫ్ ద మోస్ట్ వైలెంట్ సీస్ అనమాట ఇది. ఓకే, ఈ పార్ట్ ఏదైతే ఉందో అది చాలా అన్ప్రెడిక్టబుల్ ఇది. ఓకే, సో జియోగ్రఫీ బాగా తెలిస్తే మీకు తెలుస్తుంది. ఇక్కడ మనకి ఏంటంటే ఈ విండ్ డైరెక్షన్ అంతా కూడా కంప్లీట్లీ సీజనల్గా ఉంటుందన్నమాట. సో ఏ సీజన్లో పడితే ఆ సీజన్లో ఈ ఏరియాలో మనం షిప్ మూమెంట్ అనేది చూడలేం. ఓకే, సో ఇది చాలా అన్ప్రెడిక్టబుల్ ఏరియా. సో దానికోసం వీళ్ళు అరబ్స్ యొక్క హెల్ప్ తీసుకుంటారనమాట. అరబ్స్ వాళ్ళు అప్పటికే క్లైమేట్ మీద, వెదర్ మీద కంప్లీట్ మాస్టరీ చేసేసి ఉన్నారు వాళ్ళు. సో వాళ్ళ యొక్క హెల్ప్ తీసుకుని ఇతను ఏం చేస్తాడంటే ఈ కేప్ ఆఫ్ గుడ్ హోప్ దగ్గర నుంచి మనకి ప్రెజెంట్ డే ఇండియాకి వస్తాడు. ఓకే, సో ఇండియాకి వచ్చేటప్పటికి ఇతను ఒక రూలర్ని కలుస్తాడనమాట. అతని పేరు జమోరిన్. ఓకే, ద హిందూ రూలర్. సో ఈ జమోరిన్ దగ్గరకు వస్తాడు. జమోరిన్ ఇప్పుడు ప్రెజెంట్ డే క్యాలికట్కి వస్తాడనమాట. ఆ క్యాలికటే ప్రెజెంట్ డే కేరళలోని కోజికోడ్. ఓకే, ప్రెజెంట్ డే దీని పేరేంటి, కోజికోడ్ అనమాట, కేరళలో ఉంది. అప్పటికి రూలర్ పేరేంటి, జమోరిన్. సో ఇతని దగ్గరకు వస్తాడు. ఇతను ఒక హిందూ రూలర్. ఇతని దగ్గరకు వచ్చేటప్పటికి ఇతను ఏమనుకుంటాడంటే, అయ్యో నా దేశానికి, నా కింగ్డమ్కి యూరోపియన్లు వచ్చారు ఏకంగా. సో వీళ్ళు ఫస్ట్ టైం వచ్చారంటే ఇండియాకి, అప్పటికే చాలాసార్లు వచ్చారు వీళ్ళు. ఓకే, బట్ కొత్త రూట్ తోటి వచ్చారు వీళ్ళు, పెద్ద నౌకాదళంతో వచ్చారు, వీళ్ళని ఆహ్వానించాలి అని చెప్పని వీళ్ళని ఆహ్వానిస్తాడు. వచ్చి వీళ్ళతోటి ట్రేడింగ్ యాక్టివిటీస్ చేస్తారు. వీళ్ళ డబ్బాల్లో కొన్ని ఐటమ్స్ తెచ్చుకుంటారు, అవన్నీ వీళ్ళు తీసుకుంటారు. వీళ్ళకి మొత్తం శుభ్రంగా డబ్బాలు తిప్పేసి పంపిస్తారనమాట. సో ఇలాగా ఫస్ట్ ట్రేడింగ్ యాక్టివిటీ జరుగుతుంది ఇండియాకి పోర్చుగీస్కి మధ్య. అండ్ ఇట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ వన్ ఆఫ్ ది మోస్ట్ ఎక్కువగా మనకి రెవెన్యూ సృష్టించిన ట్రేడ్ అనమాట ఇది, వాస్కోడగమాది. తర్వాత వాస్కోడగమా 2 సార్లు వస్తాడు. వచ్చి ఇండియాకి వచ్చి ఇండియాతోటి ట్రేడింగ్ యాక్టివిటీస్ చేస్తాడు, వెళ్తాడు, ఇవన్నీ జరుగుతాయి అనమాట. సో ఇలాగా మిడ్ 14 లాస్ట్లో ఇంకా 1500స్కి వచ్చేటప్పటికి ఇండియాకి పోర్చుగీస్కి మధ్య ఒక ప్రాపర్ ట్రేడ్ ఎస్టాబ్లిష్మెంట్ అనేది చూస్తాం. బట్ ఈ పోర్చుగీస్ వాళ్ళు ఏమనుకున్నారంటే, నో, దిస్ ఇస్ నాట్ సంథింగ్ దట్ వీ నీడ్ టు డూ నౌ. ఓకే, ఈ ట్రేడింగ్ యాక్టివిటీస్ వద్దు, వీళ్ళు చాలా తొందరగా మనసు మార్చుకున్నారు. ఈ ట్రేడింగ్ యాక్టివిటీస్ కన్నా మనకి ముఖ్యమైనది ఏంటంటే, ఇండియాలో మనం పర్మనెంట్గా ఫోర్ట్స్ కన్స్ట్రక్ట్ చేసుకుందాం. ఎందుకంటే ఈ జనాలకి ఏం తెలియదు, మనం పర్మనెంట్గా ఫోర్ట్స్ ఎస్టాబ్లిష్ చేసుకుని ఇక్కడ టెరిటరీస్ని స్లోగా ఆక్యుపై చేసుకుంటూ ఇక్కడ మొత్తం ట్రేడ్ మొత్తాన్ని మనమే కంట్రోల్ చేద్దామని చెప్పని అనుకున్నారనమాట. వీళ్ళ టార్గెట్ వెస్ట్ కోస్ట్. ఓకే, సో వెస్ట్రన్ కోస్ట్, గోవా, ఈ ఏరియాస్ అన్నీ కూడా వీళ్ళ యొక్క టార్గెట్ అనమాట. అలాగా మనకి పోర్చుగీస్లో 3 మోస్ట్ ఇంపార్టెంట్ గవర్నర్స్ కనిపిస్తారు. ఫస్ట్ ఫ్రాన్సిస్కో డి ఆల్మెడా, ఆల్ఫోన్సో డి ఆల్బక్రీ అండ్ నీనో ది కునా. సో ఈ ముగ్గురు అనమాట. సో ఫస్ట్ గవర్నర్ ఈ ఫ్రాన్సిస్కో డి ఆల్మెడా. ఇతను బ్లూ వాటర్ పాలసీ అనే దాన్ని ఇంట్రడ్యూస్ చేశాడనమాట, నావల్ సుప్రమసీని ఎస్టాబ్లిష్ చేయడానికి. ఓకే, సో ఇతను విక్టరీ, సో ఇట్ ఈస్ సంథింగ్ లైక్ బ్యాటిల్ ఆఫ్ డియూ 1509లో జరిగిందనమాట, అందులో నెగ్గుతాడు. అండ్ అలాగే ఈ వెస్ట్రన్ కోస్ట్లో మెజారిటీ ఆఫ్ ద ఏరియాస్ అన్నీ కూడా పోర్చుగీస్ కంట్రోల్లోకి రావడానికి ట్రై చేస్తాడు. ద సేమ్ థింగ్ వాజ్ హ్యాపెండ్ విత్ ఆల్ఫోన్సో డి ఆల్బక్రీ. ఓకే, సో ఇతను గోవా అనే దాన్ని క్రియేట్ చేశాడనమాట, ద ప్రెజెంట్ డే గోవా. ఇప్పుడు మీరు గోవాకి వెళ్ళారనుకోండి, గోవా యొక్క ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ పేరేంటో తెలుసా, వాస్కోడగామా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. అండ్ గోవాలో ఉన్న మెజారిటీ ఆఫ్ ది ఫోర్ట్స్ అన్నీ కూడా, చర్చెస్, అవన్నీ కూడా పోర్చుగీస్ కంట్రోల్లో ఉండే, పోర్చుగీస్ టైంలో కన్స్ట్రక్ట్ చేసినవి. అండ్ ఇంకొకటి గుర్తుపెట్టుకోవాలి మీరు,
1960s వరకు కూడా ఈ యొక్క గోవా ఏదైతే ఉందో ప్రెసెంట్ ఇండియాలో ఉన్న గోవా, అది పోర్చుగీస్ కంట్రోల్లో ఉండేది. ఇట్ వాజ్ వన్ ఆఫ్ ద లాస్ట్ టెరిటరీస్ టు బి ఎనెక్స్డ్ ఇన్ టు ఇండియా. ఇండియాలోకి మనం తీసుకున్న ఆఖరి టెరిటరీల్లో గోవా ఒకటి అనమాట. అప్పటి వరకు కూడా ఇండియాకి ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత కూడా అది పోర్చుగీస్ కంట్రోల్లో ఉండేది. ఓకే, సో ఇది దాని తర్వాత ఈ ఆల్ఫోన్సో డి ఆల్బక్రీ ఇతను గోవాని క్యాప్చర్ చేశాడు ఫ్రమ్ బీజాపూర్ సల్తనెట్. మనం బీజాపూర్ సల్తనెట్ గురించి డిస్కస్ చేసుకున్నాం ప్రీవియస్గా. అండ్ అలాగే ఇంటర్ క్యాస్ట్ మ్యారేజెస్ని ప్రమోట్ చేశాడు. అండ్ సతీ అనే సోషల్ ఈవిల్ ఏదైతే ఉందో దానిని కూడా బ్యాన్ చేశాడనమాట ఆల్ఫోన్సో ది ఆల్బక్రా. అండ్ నీనో డాకునా ఇతను ఏం చేశాడంటే ఇతను క్యాపిటల్ని షిఫ్టెడ్ క్యాపిటల్ ఫ్రమ్ కొచ్చి టు గోవా వీళ్ళ బేస్ కింద మారింది. అండ్ అలాగే డియూ అండ్ బసెని లాంటి ప్లేసెస్ని, ఈ వెస్ట్ కోస్ట్ మొత్తం, ఈ కోస్టల్ ఏరియాస్ మొత్తం అంతా కూడా మనం పోర్చుగీస్ కంట్రోల్లోకి రావడం చూస్తాం. అయితే ఈ పోర్చుగీస్ కూడా మనకి 2 డిఫరెంట్ థింగ్స్ చూస్తాం. సో వన్ ఈజ్ దే వర్ వెరీ ఇన్ఫ్లుయెన్షియల్ ఇన్ ది ఎర్లియర్ డేస్. ఈవెన్ మనం విజయనగర సామ్రాజ్యం చూసినప్పుడు కూడా విజయనగర పీపుల్ దే యూస్ టు మెయింటైన్ వెరీ గుడ్ ట్రేడింగ్ యాక్టివిటీస్ విత్ దీస్ పోర్చుగీస్. ఈ విజయనగర సామ్రాజ్యానికి సంబంధించిన రాజులందరూ కూడా పోర్చుగల్ వాళ్ళతోటి మంచి ట్రేడింగ్ యాక్టివిటీస్, మంచి ట్రేడింగ్ రిలేషన్స్ మెయింటైన్ చేసేవాళ్ళు అనమాట. వీళ్ళు వాళ్ళకి గన్ పౌడర్ లాంటివి ఇచ్చేవాళ్ళు. అండ్ అలాగే వేరియస్ అదర్ ఆర్టిలరీ ప్రొవైడ్ చేసేవాళ్ళు. బట్ లేటర్ ఆన్ ఎప్పుడైతే ఈ ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క ఎమర్జెన్స్ అనేది పెరిగిందో ఈ యొక్క పోర్చుగీస్ని పక్కన పెట్టడం మొదలుపెట్టారనమాట. మనం దీన్ని యొక్క ఇంపాక్ట్ ఎక్కడ చూస్తామంటే బ్యాటిల్ ఆఫ్ స్వాలీ అని చెప్పని జరుగుతుందనమాట అరౌండ్ 1612లో. ఆ బ్యాటిల్ ఆఫ్ స్వాలీ తర్వాత ఈ పోర్చుగీస్ యొక్క డిమాండ్ పక్కకు పోతుంది. ఎందుకంటే డైరెక్ట్గా మొఘల్స్ ఈ పోర్చుగీస్ని పక్కన పెట్టి ఇంగ్లీష్ వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇవ్వడం మొదలు పెడతారనమాట. సో వీళ్ళు ఏం తీసుకొచ్చారు ఇండియాకి అంటే పొటాటోస్. మనం ఇప్పుడు చూస్తున్న బంగాళదుంపలు, దే ఆర్ నాట్ నేటివ్ టు ఇండియా. మనకి ముందు బంగాళదుంపలతో అసలు పని లేదనమాట. సో బంగాళదుంపల్ని తీసుకొచ్చింది వీళ్ళే. టొబాకో, పొగాకుని ఇండియాకి పరిచయం చేసింది పోర్చుగీస్. చిల్లీస్ ఇండియాకి పరిచయం చేసింది పోర్చుగీస్ అనమాట. సో ఇంపార్టెంట్ దిస్ వన్. సో పొటాటోని, టొబాకోని, చిల్లీస్ని వీటిల్ని ఇండియాకి పరిచయం చేసింది పోర్చుగీస్ అనమాట. అండ్ అలాగే భారతదేశంలో ఫస్ట్ ప్రింటింగ్ ప్రెస్ని తీసుకొచ్చింది కూడా వీళ్ళే 1556లో తీసుకొచ్చారనమాట. అండ్ వీళ్ళు దేవర్ రిలీజియస్లీ ఇంటాలరెంట్. సో దే ప్రమోటెడ్ క్రిస్టియానిటీ. అండ్ అలాగే వేరే రిలీజియన్స్ నుంచి మాస్ కన్వర్షన్స్ జరిగేవి వీళ్ళ టైంలో. అండ్ చర్చెస్ కన్స్ట్రక్ట్ చేశారు అక్కడ ల్యాండ్ని ఎక్వైర్ చేసి. అండ్ అలాగే వీళ్ళకన్నా ది పవర్ఫుల్ కింగ్డమ్స్ లేటర్ ఆన్ ఇంగ్లీష్ కానివ్వండి, డచ్ కానివ్వండి, వీళ్ళు ఇండియాకి రావడం వల్ల వీళ్ళ యొక్క ఇన్ఫ్లుయెన్స్ అనేది తగ్గిందనమాట. బట్ వాట్ ఎవర్ ద థింగ్ ఈస్ లాస్ట్ వరకు కూడా డామన్ అండ్ డియూ, దాదర్ అండ్ నాగర్ హవేలీ, గోవా లాంటి చిన్న చిన్న టెరిటరీస్ ఈ పోర్చుగీస్ కంట్రోల్లోనే ఉన్నాయి. ఓకే, ఇప్పుడు మనం నెక్స్ట్ ఇంపార్టెంట్ ఫారెన్ పవర్ని చూద్దాం, ది డచ్. సో డచ్ అంటే ఎవరు? డచ్ అంటే డచ్కి ఇంకొక పేరు కూడా ఉంది, హోలాండ్ అని అంటాం మనం, లేదా నెదర్లాండ్ అని అంటాం మనం. ఇది ప్రెజెంట్ డే నెదర్లాండ్ ఇది, కానీ అప్పుడు దీన్ని డచ్ అని అనేవాళ్ళు. సో ద డచ్ పీపుల్, సో ద డచ్ ఎంపైర్కి సంబంధించిందనమాట. వీళ్ళు కూడా ఇండియాలో డచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ అనే దాన్ని ఎస్టాబ్లిష్ చేశారనమాట. వీళ్ళ టార్గెట్ ఏంటి? స్టార్టింగ్లో వీళ్ళు కూడా ట్రేడింగ్ యాక్టివిటీస్ కోసమే వచ్చేవాళ్ళు. బట్ వీళ్ళ ప్రైమరీ టార్గెట్ ఇండియా కాదు. వీళ్ళ మెయిన్ బేస్ ఏంటంటే ఇండోనేషియా. ఓకే, సో దే వర్ వెరీ మచ్ హ్యాపీ విత్ ఇండోనేషియా. వాళ్ళు లాస్ట్ వరకు కూడా ఇండోనేషియాని రూల్ చేసుకున్న జనాలు అనమాట వీళ్ళు. సో డచ్ పీపుల్ దే డింట్ బాదర్డ్ అబౌట్ ఇండియా ఎర్లియర్. వాళ్ళకి ఎంతసేపు కూడా ఇండోనేషియా తోటి స్పైస్ ట్రేడ్ చేసుకునే వాళ్ళు అనమాట. బట్ మధ్య మధ్యలో ఇండియాని టచ్ చేస్తూ ఉండేవాళ్ళు. వీళ్ళు వాళ్ళ ఫస్ట్ ఫ్యాక్టరీని మసూలీపట్నం అంటే ఆంధ్రప్రదేశ్లోని ప్రెజెంట్ డే మచిలీపట్నంలో 1605లో వాళ్ళ ఫస్ట్ ఫ్యాక్టరీని ఎస్టాబ్లిష్ చేశారనమాట. ఎ వెరీ ఇంపార్టెంట్ వన్. తర్వాత పులికాట్లో 1610లో ఎస్టాబ్లిష్ చేశారు. సూరత్లో 1616లో ఎస్టాబ్లిష్ చేశారు. అండ్ నాగపట్నంలో దీన్ని పోర్చుగీస్ దగ్గర నుంచి వీళ్ళు క్యాప్చర్ చేసుకున్నారు అనమాట 1658లో. ఓకే, సో వీళ్ళ యొక్క ఎండ్ మనం ఎక్కువగా ఎక్కడ చూస్తామంటే బ్యాటిల్ ఆఫ్ బీదర్. ఇది 1759లో జరిగింది కర్ణాటకలో. ఈ బ్యాటిల్లో డచ్ ఓడిపోతారనమాట. అండ్ డచ్ ఓడిపోయిన తర్వాత మోస్ట్ ఆఫ్ ద టెరిటరీస్, ఈ డచ్కి సంబంధించిన మోస్ట్ ఆఫ్ ద టెరిటరీస్ అన్నీ కూడా ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ అండర్లోకి వెళ్ళిపోతాయి. ఓకే, 1759లో జరిగింది. దట్టు ఇది చాలా ఇంపార్టెంట్ పీరియడ్ అనమాట ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీకి. ఎందుకంటే వాళ్ళు సిరీస్ ఆఫ్ బ్యాటిల్స్ చేశారు ఈ 1750స్లో. 1757లో బ్యాటిల్ ఆఫ్ ప్లాసీ చూస్తాం.
1764లో బ్యాటిల్ ఆఫ్ బక్సర్ చూస్తాం. వాటికి మధ్యలో జరిగిన బ్యాటిల్ అనమాట ఇది. అందులో ఈ డచ్ని డిఫీట్ చేశారు అండ్ డచ్ సో దే వే ఫోర్స్ టు లీవ్ ఇండియా ఆఫ్టర్ దిస్ బ్యాటిల్. తర్వాతది సో మన సినిమాలో మెయిన్ విలన్స్ ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ. సో ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఏంటి? మనం హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అంటే ఇండియన్ పాలిటీ యొక్క ఫస్ట్ చాప్టర్లో నేను మీకు దీని గురించి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఏంటంటే 1600 సంవత్సరంలో కొంతమంది గ్రూప్ ఆఫ్ మెర్చెంట్స్ క్వీన్ దగ్గరికి వెళ్ళి సో క్వీన్ ఇది పరిస్థితి, యూరోప్లో ఉన్న అన్ని కింగ్డమ్స్ కూడా ఇండియాకి వెళ్ళి ఇండియాతోటి ట్రేడ్ చేస్తున్నాయి, వాళ్ళు బాగా డబ్బులు సంపాదిస్తున్నారు, ఆ డబ్బులు సంపాదించి అంతా తీసుకెళ్ళి వాళ్ళ కింగ్కి వాళ్ళ క్వీన్కి ఇస్తున్నారు, కానీ మనమేమో అందరికన్నా చాలా అడ్వాన్స్డ్ కంట్రీ మనం అయినా కానీ మనం ఇంకా ఇక్కడ ఉన్నాం, మనం ఏం వెళ్ళి వాళ్ళతోటి ట్రేడ్ యాక్టివిటీస్ చేయట్లేదు, మీరు పర్మిషన్ ఇస్తే మేము ఇంతమంది కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ మేము ఇంతమంది ఉన్నాం, ఇంతమంది గ్రూప్ ఆఫ్ మెంబర్స్ ఉన్నాం ట్రేడర్స్ మేమంతా, మీరు మాకు పర్మిషన్ ఇస్తే మేము ఒక కంపెనీ ఎస్టాబ్లిష్ చేస్తాం అండ్ ఈ కంపెనీ ద్వారా మేము ఇండియాతోటి ట్రేడ్ చేసి వచ్చిన డబ్బుల్ని తీసుకొచ్చి క్వీన్కి ఇస్తామని చెప్పని అన్నారు. సో క్వీన్ ఏమనుకుందంటే అయ్యో బాబా ఎంత బాగుందా ఇది అని చెప్పని, సరే చేయండి మీరు ఇండియాతోటి ట్రేడ్ యాక్టివిటీస్ చేయండి అని చెప్పని ఒక రాయల్ చార్టర్ ఇచ్చింది అనమాట 1600లో. అలాగా ఒక ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ అనే ఒక మెర్చెంట్ బాడీ క్రియేట్ అయింది. ఓకే 1600లో. తర్వాత వీళ్ళు ఇండియాకి వస్తారు, ఇండియాకి వచ్చి పోర్చుగీస్ తోటి ఫైట్ చేస్తారు. తర్వాత జహాంగీర్ ద మొఘల్ ఎంపరర్ వీళ్ళకి రాయల్ ఫర్మాన్ కూడా ఇస్తాడనమాట, ట్రేడింగ్ రైట్స్ ఇస్తాడు, సరే మీరు ఇండియాతోటి ట్రేడ్ చేయొచ్చు అని చెప్పని ఒక ఒప్పంద పత్రం ఇస్తాడు. తర్వాత మనం 1700s దగ్గరకు వచ్చేటప్పటికి అంటే ఔరంగజేబ్ చచ్చిపోయిన తర్వాత ఆ టైంకి వచ్చేటప్పటికి ఈ ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఒక మెర్చెంట్ బాడీ కింద కాకుండా ఒక పొలిటికల్ ఎంటిటీ కింద, ఒక మిలిటరీ అడ్మినిస్ట్రేటర్ కింద కనిపిస్తాడనమాట మనకి. ఓకే సో దే వర్ సిరీస్ ఆఫ్ బ్యాటిల్స్. ఫస్ట్ వీళ్ళు ఏం చేసేవాళ్ళు, వీళ్ళు సింపుల్గా డైరెక్ట్గా ఇండియన్స్ని అటాక్ చేయలేదు ఎప్పుడు, వీళ్ళు ఏం చేసుకునేవారంటే యూరోపియన్స్తో ఫైట్ చేసేవారు. ఓకే సో దే ఫాట్ అగైనెస్ట్ పోర్చుగీస్, దే ఫాట్ అగైనెస్ట్ డచ్, దే ఫాట్ అగైనెస్ట్ ఫ్రెంచ్, దాని తర్వాత ఇండియన్ కింగ్స్ తోటి ఫైట్ చేయడం మొదలుపెట్టారు. అలాగా ఈ టెరిటరీస్ అన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి వాళ్ళ కంట్రోల్లోకి తెచ్చుకున్నారనమాట. బై 1800s ఇట్ బికేమ్ సో పవర్ఫుల్ దాట్ ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీని పక్కన పెట్టేసి బ్రిటిష్ క్వీన్ ఏమనుకుందంటే మీరు వద్దురా బాబు, మీరు ఇందులో చాలా తప్పులు చేసేస్తున్నారు, మిమ్మల్ని పక్కన పెట్టేస్తున్నాం, డైరెక్ట్గా మేమే ఈ ఇండియాని రూల్ చేస్తాం అని చెప్పనే స్థితికి వెళ్ళిపోయిందనమాట. సో ఒక మెర్చెంట్ బాడీ నుంచి ఒక కంప్లీట్ అడ్మినిస్ట్రేటర్ లాగా మారింది ఈ ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ. సో 1608లో విలియం హాకిన్స్ అండ్ థామస్ బెస్ట్, విలియం హాకిన్స్ ఇండియాకి వస్తాడనమాట. సో ఇదేంటంటే ఈ రాయల్ చార్టర్ సైన్ చేసిన తర్వాత వచ్చిందనమాట ఇది. సో వీళ్ళ యొక్క ఫస్ట్ ఫ్యాక్టరీ సూరత్లో ఎస్టాబ్లిష్ చేసుకుంటారు అండ్ ఆ సూరత్ తర్వాత ఒక్కొక్క ఫ్యాక్టరీ ఎస్టాబ్లిష్ అవుతూ వెళ్తుందనమాట. మచిలీపట్నంలో అండ్ అదర్ ఏరియాస్లో కూడా వీళ్ళ యొక్క ఫ్యాక్టరీస్ని వీళ్ళు ఎస్టాబ్లిష్ చేశారు. బట్ యాజ్ ఐ సెడ్ థామస్ బెస్ట్ అనే పర్సన్ వీళ్ళకి బ్యాటిల్ ఆఫ్ స్వాలీలో వీళ్ళు విన్ అవుతారనమాట. బ్యాటిల్ ఆఫ్ స్వాలీ ఎవరెవరికి జరిగింది, పోర్చుగీస్కి అండ్ వర్సెస్ ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ వీళ్ళకి మధ్య జరిగిన బ్యాటిల్ అనమాట. బ్యాటిల్ ఆఫ్ స్వాలీ 1612లో జరిగింది. ఈ 1612లో ఈ బ్యాటిల్ ఆఫ్ స్వాలీ కంప్లీట్ అయ్యేటప్పటికి, ఎందుకంటే ఆ టైంలో పోర్చుగీస్ నేవీ అంటే ఇట్ ఈస్ సంథింగ్ లైక్ ఇట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ ద పీక్ వన్. ఓకే ఎవరికి కూడా అంత నేవీ లేదు అని చెప్పని అనుకునే వాళ్ళు అనమాట. ఇప్పుడు అలాంటి పోర్చుగీస్ నేవీని వీళ్ళు ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు డిఫీట్ చేశారు అన్న న్యూస్ ఎప్పుడైతే జహాంగీర్కి తెలిసిందో, ఓకే పోర్చుగీస్ కన్నా పవర్ఫుల్ పీపుల్ ఉన్నారా అని చెప్పని అనుకున్నాడు అనమాట జహాంగీర్. సో వెంటనే ట్రేడింగ్ రైట్స్ ఇచ్చేశాడు. సో హీ గేవ్ ఫర్మాన్ టు దీస్ ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ టు డూ ట్రేడ్. ఓకే దాని తర్వాత వీళ్ళకి ఈ రాయల్ ఫర్మాన్ వస్తుంది. సో దే స్టార్టెడ్ దిస్ థింగ్. ఓకే సో ఈవెన్ బాంబే లాంటి ప్లేసెస్ కూడా వీళ్ళు తీసుకున్నారనమాట. దే అక్వైర్డ్ యాక్చువల్లీ టు సమ్ మ్యాట్రిమోనియల్ అలయన్సెస్. బాంబే వీళ్ళకి డవరీ లాగా వస్తుంది, కట్నం ద్వారా వస్తుంది అనమాట. సో ఈ విధంగా ఇండియాలోని సెవెరల్ టెరిటరీస్ ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ కంట్రోల్లోకి వెళ్ళాయి. దే ఈవెన్ ఎస్టాబ్లిష్డ్ ఫోర్ట్స్ యాజ్ వెల్. మనకి మద్రాస్లో సెయింట్ జార్జ్ ఫోర్ట్ కన్స్ట్రక్ట్ చేశారు, కలకత్తాలో సెయింట్ విలియం ఫోర్ట్స్ కన్స్ట్రక్ట్ చేశారు. ఓకే సో ఈ విధంగా సౌత్ అండ్ ఈవెన్ బెంగాల్ రీజన్లో కూడా వీళ్ళ యొక్క ఎవల్యూషన్ అనేది చూస్తాం. ఓకే బట్ ఈ ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీకి ద మేజర్ సెంటర్ ఏది అని అంటే ది బెంగాల్. ఓకే సో బెంగాల్ వాజ్ దేర్ మేజర్ సెంటర్. వీళ్ళు ఏం చేశారు, సో ఫస్ట్ 1651లో హ్యూగ్లీ దగ్గర వీళ్ళు ఎస్టాబ్లిష్ చేసుకున్నారనమాట. అండ్
అప్పుడు ఎవరైతే సుల్తాన్ ఉన్నాడో షుజా దగ్గర నుంచి వీళ్ళు ట్రేడింగ్ రైట్స్ తీసుకున్నారు. అండ్ అలాగే జాబ్ షార్నక్ అనే పర్సన్ కల్కత్తాని ఎస్టాబ్లిష్ చేశాడు. అండ్ ఇక్కడ ఫోర్ట్ విలియంని కన్స్ట్రక్ట్ చేసుకున్నారు అనమాట. అంటే ఒక ఫోర్టిఫైడ్ బేసిస్ ఇది. వాళ్ళ అడ్మినిస్ట్రేషన్ అంతా ఒక కోటలో నుంచి జరిగేది అనమాట. అండ్ 1717లో అప్పటి మొఘల్ ఎంపరర్ ఫరూక్ సియార్ దగ్గర నుంచి వీళ్ళు ఇంకొక రాయల్ ఫర్మాన్ తీసుకున్నారనమాట. ఇక్కడ ఓన్లీ బెంగాల్లో ట్రేడ్ చేసే హక్కు ఓన్లీ ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీకే ఉండే విధంగా ఒక ట్రేడింగ్ రైట్ని కూడా తీసుకున్నారు. ఈ విధంగా వీళ్ళు బెంగాల్లో ట్రేడింగ్ అనే దాన్ని మొదలుపెట్టారు. బట్ దే వేర్ సమ్ అదర్ థింగ్స్ యాజ్ వెల్. సో మనం ఒక్కసారి దీని దగ్గరికి మళ్ళీ వద్దాం, బెంగాల్ దగ్గరికి వద్దాం. బట్ లెట్ us లుక్ ఎట్ 2 అదర్ థింగ్స్. సో డేన్స్ అండ్ ఫ్రెంచ్. సో వీళ్ళేంటి, డేన్స్ అనే వాళ్ళు మనకి జర్మనీకి సంబంధించిన ఒక తెగ అనమాట. డానిష్ పీపుల్ అంటాం మనం వీళ్ళని. సో వీళ్ళు ఎక్కువ టైం వీళ్ళు ఇండియాలో రూల్ చేయలేదు. 1845 టైంకి వీళ్ళు ఇండియాని వదిలేసి వెళ్ళిపోయారు కూడా. మనకి ట్రాంక్యబార్, సిరంపూర్ లాంటి ఏరియాస్ వీళ్ళ కంట్రోల్లో ఉండేవి. లేటర్ ఆన్ దే సోల్డ్ ఆల్ దీస్ అసెట్స్ ఇన్ 1845 అండ్ దే లెఫ్ట్ ఇండియా. దెన్ వీ హ్యావ్ అనదర్ వన్ మోర్ పర్సన్ కాల్డ్ ఫ్రెంచ్. సో వీళ్ళేంటంటే, సో మనకి ఇందులో ఫ్రాన్సిస్కో మార్టిన్ అండ్ డూప్లెక్స్. ఈ డూప్లెక్స్ అనే పర్సన్ ఫస్ట్ టైం సబ్సిడరీ అలయన్స్ని ఇంట్రడ్యూస్ చేసిన పర్సన్ అనమాట ఇతను. ఓకే, సో మనం సబ్సిడరీ అలయన్స్ గురించి డిస్కస్ చేసుకున్నాం. సో సబ్సిడరీ అలయన్స్ ఏంటి, మిలిటరీ కంట్రోల్ అనమాట. మనం లాస్ట్ క్లాస్లో చూసాం. హైదరాబాద్ వాజ్ ది ఫస్ట్ స్టేట్ టు ఎంటర్ ఇన్ టు సబ్సిడరీ అలయన్స్. 1798లో హైదరాబాద్ స్టేట్ మొట్టమొదటిసారిగా సబ్సిడరీ అలయన్స్లోకి వెళ్ళింది అని చెప్పని అనుకున్నాం. అయితే ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ కన్నా ముందే ఈ డూప్లెక్స్ అనే పర్సన్ ఈ సబ్సిడరీ అలయన్స్ అనే దాన్ని ఇంట్రడ్యూస్ చేశాడనమాట. అంటే ఆ కింగ్డమ్కి దానంతటది ఆర్మీ మెయింటైన్ చేసుకోవడానికి ఉండదు. సో భారతదేశానికి సంబంధించిన ఒక కింగ్డమ్ సబ్సిడరీ అలయన్స్ ట్రీటీ సైన్ చేస్తే వాళ్ళంతటా వాళ్ళు ఆర్మీని మెయింటైన్ చేసుకోకూడదు అనమాట. ఈ యూరోపియన్ పవర్ ఏదైతే ఉందో వాళ్ళు ఆర్మీని సప్లై చేస్తారు. సో దానివల్ల ఏం జరుగుతుంది, వాళ్ళకి తెలియకుండా వీళ్ళు ఏమనుకునేవారంటే, సరే నేను సోల్జర్స్కి డబ్బులు ఇవ్వక్కర్లేదు కదా, బాగానే మిగిలేరా బాబు డబ్బులు అని అనుకునేవారు. కానీ వాళ్ళకి తెలియని విషయం ఏంటి అని అంటే, అమాయకులుగా వాళ్ళకి తెలియని విషయం ఏంటి అని అంటే, ఈ యొక్క మిలిటరీ పవర్ ఎవరి దగ్గర ఉంటే వాళ్ళ మాటే వింటారు. సో దే విల్ హ్యావ్ ద ఫైనల్ సే. సో అలాగా ఈ ఫ్రెంచ్కి సంబంధించి ఈ డూప్లెక్స్ అనే పర్సన్ ఈ సబ్సిడరీ అలయన్స్ చేసేవాడు అనమాట. ఓకే, అండ్ సో దేర్ మెయిన్ ఏరియా పాండిచ్చేరి. సో పాండిచేరి కూడా లేటర్ పీరియడ్స్ వరకు కూడా మనకి ఈ ఫ్రెంచ్ కంట్రోల్లో ఉండేది. యాక్చువల్గా ఫ్రెంచ్ విత్ ద లాస్ట్ వన్ టు లీవ్ ఇండియా. ఇప్పుడు మనం పాండిచేరికి వెళ్ళినా కానీ, ఇప్పుడు పాండిచేరి ఇక్కడికి వెళ్ళినా కానీ మనకి ఆ ఫ్రెంచ్ ప్రాక్టీసెస్ కనిపిస్తాయి అనమాట. ఫ్రెంచ్ బిల్డింగ్స్ కనిపిస్తాయి, కెఫేస్ కనిపిస్తాయి. ఓకే, సో వెరీ లాంగ్ పీరియడ్ ఆఫ్ టైం పాండిచేరికి వెళ్ళాలి అని అంటే పీపుల్ నీడ్ టు టేక్ వీసా తీసుకుని వెళ్ళేవారు అనమాట, ఇండియాకి ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత కూడా. ఓకే, అండ్ దాని తర్వాత మనకి లాస్ట్కి వచ్చేటప్పటికి 80s దగ్గరకు 1800స్కి వచ్చేటప్పటికి అన్ని కింగ్డమ్స్ పోతాయి. బ్యాటిల్స్ వర్ ఆల్వేస్ బిట్వీన్ ఓన్లీ 2, ఫ్రెంచ్ అండ్ ఇంగ్లీష్. సో ఈ ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీకి, ఫ్రెంచ్ ఈస్ట్ ఇండియా కంపెనీకి వీళ్ళిద్దరికి మధ్య బ్యాటిల్స్ జరిగేవన్నమాట. సో మనం కర్ణాటిక్ వార్స్ చూస్తాం, ఆంగ్లో ఫ్రెంచ్ వార్స్. సో అందులో ఇంగ్లీష్ వర్సెస్ ఫ్రెంచ్. సో ఈ యొక్క బ్రిటిషర్స్కి ఈ ఫ్రెంచ్ వాళ్ళకి వీళ్ళిద్దరికి మధ్య గొడవలు జరుగుతాయి. అండ్ అలాగే మళ్ళీ మనకి ఈ యొక్క మైసూర్ వార్స్, ఆంగ్లో మైసూర్ వార్స్ చూసేటప్పుడు అక్కడ కూడా సేమ్ థింగ్. మైసూర్ వాళ్ళకి ఎవరు సపోర్ట్ చేసేవాళ్ళు, ఈ ఫ్రెంచ్ వాళ్ళు సపోర్ట్ చేసేవాళ్ళు అనమాట. దే గాట్ హెల్ప్ ఫ్రమ్ దీస్ ఫ్రెంచ్. అండ్ వాళ్ళకి మధ్య గొడవలు జరిగాయి. సో దెర్ వాజ్ అ కాన్స్టెంట్ వార్ బిట్వీన్ దీస్ 2, ఫ్రెంచ్కి ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీకి వీళ్ళిద్దరికి గొడవలు జరిగాయి. దానికి కారణం జస్ట్ ఓన్లీ ఇండియాలో జరుగుతున్న విషయాలు కాదనమాట. ఈవెన్ యూరోప్లో కూడా ఆ యునైటెడ్ కింగ్డమ్, ఆ బ్రిటిష్ ఎంపైర్కి ఫ్రెంచ్ ఎంపైర్కి మధ్య కాన్స్టెంట్గా ఏదో ఒక యుద్ధం జరుగుతూ ఉండేది. సో దానివల్ల మనం ఈ రెండు కూడా ఎప్పుడు కాన్స్టెంట్గా బ్యాటిల్లో ఉండేవన్నమాట. అయితే ఎప్పుడైతే ఫ్రెంచ్ ఒక ఇవాల్వ్డ్ స్టేట్ కింద మారిందో, వీళ్ళు ఈ కింగ్షిప్స్ అన్నిటినీ పక్కన పెట్టి ఇది కూడా ఒక ప్రాపర్ డెమోక్రటిక్ కంట్రీ కింద మారిన తర్వాత ఈ ఫ్రెంచ్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఇండియాలో తగ్గిపోయిందనమాట. ఓకే, సో ఇండియాలో ఈ టెరిటరీస్ అన్నీ కూడా ఒక ప్రాపర్ అడ్మినిస్ట్రేటివ్ టెరిటరీస్ కింద మారిపోయాయి. ఓకే, సో ఇది మనం ఫ్రెంచ్ స్టోరీ మనం గుర్తుపెట్టుకోవాల్సింది. ఇప్పుడు మనం ఈ కాన్స్టెంట్ కాన్ఫ్లిక్ట్స్ చూద్దాం. జస్ట్ యాజ్ ఐ సెడ్ నౌ, ఈ టైంలో మనకి ఇక్కడ నుంచి ఓన్లీ ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ గురించి తీసుకుందాం. ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ అండ్ బ్రిటిషర్స్. సో వీళ్ళ గురించి తెలుసుకుంటే చాలు మనం ఇంకా. సో వీళ్ళు ఏంటంటే కాన్స్టెంట్గా ఎవరితో ఒకరితోటి గొడవ పడుతూనే ఉండేవాళ్ళు అనమాట, రైట్ ఫ్రమ్ ద బిగినింగ్. కానీ ఎక్కడి నుంచి స్టార్ట్ చేశారంటే 1700s. ఇక్కడ మీరు చూడండి, వార్ టైం పీరియడ్ కూడా మనకి వార్స్ అన్నీ ఆఫ్టర్ 1707 ఎక్కువ పెరిగాయి. అంటే ఔరంగజేబ్ చనిపోయిన తర్వాత ఈ వార్స్ అనేవి పెరిగాయి అనమాట. అండ్ 1740s నుంచి ఇంకా కాన్స్టెంట్గా ఎవరితో ఒకరితోటి గొడవ పడుతూనే ఉండేవాళ్ళు ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు.
ఎందుకంటే వాళ్ళ యొక్క మోటివ్ మారిపోయింది. నౌ అవర్ టార్గెట్ ఈజ్ నాట్ టు డూ ట్రేడ్ విత్ ఇండియా. ఇండియాతోటి ట్రేడ్ ఎవడొకటి చేసుకుంటాడు, నాకు అది అనవసరం. నాకు ఇప్పుడు ఇండియాని కంట్రోల్ చేయాలి. ఇండియాని జస్ట్ నేను ఒక నార్మల్గానే కాకుండా నేను మార్కెట్ కింద కూడా యూజ్ చేసుకోవాలి. ఇండియాలోని టెరిటరీస్ అన్ని నా కంట్రోల్లో ఉండాలి. జనాల దగ్గర నుంచి ట్యాక్సెస్ కలెక్ట్ చేయాలి. ఇవన్నీ వీళ్ళ యొక్క టార్గెట్స్ కింద మారిపోయాయి అనమాట. సో అలాగ మనకి ది ఫస్ట్ కర్ణాటిక్ వార్స్ కనిపిస్తాయి. ఈ కర్ణాటిక్ వార్స్ ఏంటి? ఇవి ఆంగ్లో ఫ్రెంచ్ వార్స్ అనమాట. ఓకే, కర్ణాటిక్ వార్స్ అంటే ఏంటి? ఆంగ్లో ఫ్రెంచ్ వార్స్. ఇంగ్లీష్కి ఫ్రెంచ్ వాళ్ళకి వీళ్ళిద్దరికి మధ్య జరిగిన డిస్ప్యూట్స్ అనమాట ఇవి. ఓకే, సో ఇక్కడ ఏం జరుగుతుందో చూడండి. వార్ 1లో ఏం జరిగింది? ఫస్ట్ ఆంగ్లో ఫ్రెంచ్ వార్లో సో ఇది రాబర్ట్ క్లైవ్ అనమాట కమాండర్. దాని తర్వాత ట్రీటీ ఆఫ్ ఎక్సెలా చాపెల్ జరిగింది. సెకండ్ దాంట్లో ట్రీటీ ఆఫ్ పాండిచ్చేరి, రాబర్ట్ క్లైవ్. అండ్ 1758, 1763లో ట్రీటీ ఆఫ్ ప్యారిస్ 1763. ఈ 3 బ్యాటిల్స్ లాస్ట్ బ్యాటిల్కి వచ్చేటప్పటికి ఫ్రెంచ్ కంప్లీట్గా వీక్ అయిపోతుంది అనమాట. ఎందుకంటే ఫ్రెంచ్లో కూడా పైన కూడా మనకి ఫ్రెంచ్ సివిల్ వార్ అనేది జరుగుతుంది ఫ్రాన్స్లో. సో దే స్టార్టెడ్ మూవింగ్ అవే ఫ్రమ్ దీస్ కొలోనియల్ ఎక్స్పాన్షన్. ఓకే, సో వీళ్ళు ఏదైతే ఆ టైంలో వేరే దేశానికి వెళ్ళి ఆ వేరే దేశంలో రాజ్యం చేయాలి అని అనుకునే ఆలోచన ఏదైతే ఉందో, ఆ ఇంపెరియలిస్టిక్ ఆలోచన, అది పోవడం అనేది చూస్తాం అనమాట ఫ్రెంచ్ దగ్గర నుంచి. సో ట్రీటీ ఆఫ్ ప్యారిస్ జరుగుతుంది 1763లో. అండ్ బ్రిటిష్ కమాండర్ ఎవరంటే సర్ ఐర్కూట్. ఓకే, సో ఇలాగా మనకి 3 డిఫరెంట్ ఆంగ్లో ఫ్రెంచ్ వార్స్ ఉంటాయి. అండ్ ఈ ట్రీటీస్ ఇంపార్టెంట్, చాలా ఎగ్జామ్స్లో ట్రీటీస్ అడుగుతాడనమాట. సో సెకండ్ ఆంగ్లో ఫ్రెంచ్ వార్ కంప్లీట్ అయ్యాక జరిగిన ట్రీటీ ఏంటి అంటే ట్రీటీ ఆఫ్ పాండిచ్చేరి. థర్డ్ ఆంగ్లో ఫ్రెంచ్ వార్ కంప్లీట్ అయ్యాక జరిగిన ట్రీటీ ఏంటంటే ట్రీటీ ఆఫ్ ప్యారిస్. సో ఇవి మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ నౌ లెట్ us look at another one more interesting thing, the battle of ప్లాసీ. ఇవి బెంగాల్లో జరిగిన యుద్ధాలు అనమాట. బ్యాటిల్ ఆఫ్ ప్లాసీ, బ్యాటిల్ ఆఫ్ బక్సర్. ఈ 2 యుద్ధాల తర్వాత ఇండియా యొక్క ఫేట్ మారిపోయింది. ఎందుకంటే ఇవి బ్రిటిష్ వాళ్ళు మొట్టమొదటిసారిగా డైరెక్ట్గా ఒక ఇండియన్ కింగ్డమ్ తోటి ఫైట్ చేసిన యుద్ధాలన్నమాట. అండ్ ఒక టెరిటరీ మొత్తం బ్రిటిష్ వాళ్ళ కంట్రోల్లోకి వెళ్ళిపోవడం, అది కూడా బెంగాల్ లాంటి టెరిటరీ బ్రిటిష్ వాళ్ళ కంట్రోల్లోకి వెళ్ళిపోవడం అనేది మనం ఈ యొక్క బ్యాటిల్స్ తర్వాత చూస్తాం. సో మొదటిది బ్యాటిల్ ఆఫ్ ప్లాసీ. ఇది 1757లో జరిగింది. పర్టికులర్గా జూన్ 23, 1757లో జరిగింది అనమాట ఇది. సో దీనికి కారణం ఏంటి అని అంటే అప్పటి ఈ నవాబ్ ఎవరైతే ఉన్నారో సిరాజ్ ఉద్ దౌలా, అతని పేరు, బెంగాల్ యొక్క నవాబ్ అనమాట. మనం చూసాం కదా. సో మొఘల్ ఎంపైర్ ఎండింగ్ స్టేజెస్లో మనకి వేరియస్ మెంబర్స్ ఉంటారు. వీళ్ళు ఏం చేస్తారు అని అంటే ఇప్పుడు ముర్షిద్ కులీ ఖాన్, సో ఇతను ఏం చేశాడు, బెంగాల్ అనే ఒక సపరేట్ స్టేట్ని ఇండిపెండెంట్ స్టేట్ కింద డిక్లేర్ చేసుకున్నాడు. ఓకే, ముర్షిదాబాద్ని క్యాపిటల్గా పెట్టుకుని. తర్వాత మనకి వేరియస్ అదర్ నవాబ్స్ వచ్చారనమాట దీనికి. అందులో ఒక నవాబే ఈ సిరాజుద్ దౌలా. ఇప్పుడు ఈ సిరాజుద్ దౌలా ఆ టైంలో మనకి ప్రాపర్గా ట్రేడింగ్ యాక్టివిటీస్ చేయడానికి వీళ్ళు ఒక లైసెన్స్లు ఇచ్చేవారన్నమాట. ఆ లైసెన్స్ని దస్తక్ అని చెప్పని అనేవారు. అయితే ఈ లైసెన్స్ని ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు మిస్యూజ్ చేశారు. ఓకే, సో ఈ మిస్యూజ్ చేయడం వల్ల ఈ సిరాజుద్ దౌలా కోపం వచ్చిందనమాట. కోపం వచ్చేసి లేదు, మీరు అసలు ట్రేడ్ చేయడానికి వీలు లేదు అని చెప్పి నేను ఈ దస్తక్స్ని బ్యాన్ చేస్తున్నానని చెప్పని అన్నాడు. ఇదొకటి. రెండవది ఏంటంటే కలకత్తా చుట్టూ ఒక ప్రాపర్ ఫోర్టిఫికేషన్ కన్స్ట్రక్ట్ చేయడం స్టార్ట్ చేశాడనమాట. ఇది 2. మూడవది బ్లాక్ హోల్ ట్రాజడీ. ఇది ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీకి చాలా కోపం కలిగించిన విషయం అనమాట. సో ఏం చేశాడు అని అంటే ఇతను ఆపడానికి వచ్చిన 123 మంది బ్రిటిష్ సోల్జర్స్ని ఒక కారాగారంలో పెట్టాడు. ఓకే, ఈ కారాగారం ఒక హౌస్లో పెట్టాడనమాట. ఇతను ఏమనుకున్నాడంటే జస్ట్ నేను అరెస్ట్ చేస్తున్నానని అనుకున్నాడు. కానీ అతనికి తెలియని విషయం ఏంటి అని అంటే దాంట్లో ఎటువంటి వెంటిలేషన్ లేదనమాట. అండ్ లోపలికి బయటికి గాలి వెళ్ళడానికి ఏం లేదు, ఎటువంటి కన్నం లేదు. సో దానివల్ల సఫకేషన్ తోటి ఈ 123 మంది సోల్జర్స్ చనిపోయారు. సో ఈ ఇన్సిడెంట్ తర్వాత రాబర్ట్ క్లైవ్, అప్పటి గవర్నర్, ఆ ఏరియాని చూసుకునే గవర్నర్, ఇతను ఏమనుకున్నాడంటే కమాండర్ అనుకోండి. సో ఇతను ఏమనుకున్నాడు, ఈ సిరాజుద్ దౌలాకి ఎలాగైనా గుణపాఠం నేర్పించాలి అని చెప్పని ఇతను బ్యాటిల్ ఆఫ్ ప్లాసీని స్టార్ట్ చేశాడనమాట. రాబర్ట్ క్లైవ్ సైడ్ 3,000 మంది సోల్జర్స్ ఉన్నారు. నవాబ్ దగ్గర 50,000 మంది సోల్జర్స్ ఉన్నారు. అయినా కానీ ఈ ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ నెగ్గింది. దానికి కారణం ఎవరు అని అంటే ఇద్దరు, మిర్ జాఫర్ అండ్ జగత్ సేట్. ఈ మిర్ జాఫర్ని నేను లాస్ట్ క్లాస్లో కూడా చెప్పాను. ఇతని జాకెల్ ఆఫ్ బెంగాల్ అని చెప్పని అంటామన్నమాట. ఎందుకంటే ఇతను ఒక గుంటనక్క. ఈ నవాబ్కి సంబంధించిన సీక్రెట్స్ అన్నీ కూడా, వార్ సీక్రెట్స్ అన్నీ కూడా రాబర్ట్ క్లైవ్కి చెప్పాడు.
అండ్ ఈ జగత్ సేట్ ఎవడంటే, ఈ జగత్ సేట్ అనేవాడు కలకత్తాకి సంబంధించిన ఒక మెర్చెంట్. ఓకే, హీఈస్ ద రిచెస్ట్ పర్సన్, ఓకే, ఆఫ్ బెంగాల్. సో ఇతను కూడా ఈ యొక్క రాబర్ట్ క్లైవ్కి హెల్ప్ చేయడంతో అండ్ నవాబ్ దగ్గర ఉన్న గన్ పౌడర్ అంతా కూడాను వర్షంలో తడిసిపోయిందనమాట. సో ఇట్ బికేమ్ యూజ్లెస్. సో ఈ విధంగా బ్యాటిల్ ఆఫ్ ప్లాసీలో ఒక స్ట్రాటజిక్ డిసడ్వాంటేజ్ తోటి ఈ బెంగాల్ యొక్క నవాబ్ సిరాజుద్దౌలా ఓడిపోతాడనమాట. అండ్ ఇతను ఓడిపోయిన తర్వాత సిరాజుద్దౌలాని చంపేసి మిర్ జాఫర్ ఎవరైతే ఇతనికి సపోర్ట్ చేశాడో అతను ఒక పప్పెట్ రూలర్ కింద ఈ బెంగాల్కి ఇతను అపాయింట్ చేస్తాడు. బట్ మిర్ జాఫర్ కూడా తోక జాడించడంతో మిర్ జాఫర్ని పక్కన పెట్టేసి మిర్ కాసిం అనే పర్సన్ని తర్వాత మళ్ళీ ఈ బెంగాల్కి నవాబ్ కింద పెడతాడనమాట. బట్ ఒక పాయింట్ తర్వాత ఈవెన్ మిర్ కాసిం కూడా ఈ ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీకి విరుద్ధంగా పనిచేయడం మొదలు పెడతాడు. అప్పుడు ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఏం చేస్తుందంటే, సో వాట్ హీ డిడ్, మిర్ కాసిం ఈ దస్తక్స్ని రిమూవ్ చేశాడు. అండ్ అలాగే ఇతని యొక్క ఆర్మీని మోడర్నైజ్ చేసుకోవడానికి ట్రై చేశాడు. ఇది గమనించిన ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ మళ్ళీ ఇతని మీదకి ఇంకొకసారి యుద్ధానికి వెళ్ళిందనమాట. అయితే ఈసారి మిర్ కాసిం ఏం చేశాడనంటే, లేదు నేను ఒక్కనే అయితే ఓడిపోతున్నాను, ఈసారి నేను మొఘల్ ఎంపైర్ దగ్గర నుంచి కూడా సపోర్ట్ తెచ్చుకుంటాను అని చెప్పని మొఘల్ ఎంపరర్ షా అలాం సెకండ్ దగ్గర నుంచి అండ్ అలాగే అవధ్ అంటే ప్రజెంట్ ఉత్తరప్రదేశ్ ఏరియా ఆ స్టేట్కి సంబంధించిన నవాబ్ షుజా ఉద్ దౌలా అండ్ వీళ్ళ యొక్క హెల్ప్ను కూడా తీసుకున్నాడు అనమాట. సో ఎలియన్స్లో ఎవరెవరు ఉన్నారు? సో ఎలియన్స్లో మనకి మిర్ కాసిం, షుజా ఉద్ దౌలా, షా ఆలం. సో ఈ ముగ్గురు అనమాట ఎలియన్స్లో. వీళ్ళకి అగెనెస్ట్గా ఎవరు? ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీకి సంబంధించిన మున్రో, ఓకే, ద కమాండర్ మున్రో. సో వీళ్ళ మధ్య యుద్ధం జరిగింది. అండ్ ఈ యుద్ధంలో ఈ ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ నెగ్గిందనమాట. ఈ యొక్క బెంగాల్ ఏరియా మొత్తం అంతా కూడా వీళ్ళ కంట్రోల్లోకి వస్తుంది. ఓకే, అంటే ఇది ఒక ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఫస్ట్ టైం ఒక బ్యాటిల్ చేశారు. అండ్ ఆ బ్యాటిల్లో ఈ బెంగాల్ టెరిటరీ వీళ్ళు కోల్పోతారనమాట. అండ్ ఇక్కడ మనం ఏం చూస్తామనంటే, తర్వాత మనకి ట్రీటీ ఆఫ్ అలహాబాద్ అని చెప్పని జరుగుతుంది 1765లో. వెరీ వెరీ ఇంపార్టెంట్, రిమెంబర్ దిస్. ఈ 1765లో జరిగిన ట్రీటీ ఆఫ్ అలహాబాద్లో ఎవడైతే ఓడిపోయిన ఈ మొఘల్ ఎంపరర్ ఉన్నాడో షా అలాం సెకండ్, ఓకే, లేటర్ మొఘల్ అనమాట ఇతను, ఈ షా అలాం సెకండ్ దివానీ రైట్స్ గ్రాంట్ చేస్తాడనమాట బెంగాల్కి, బీహార్కి, ఒడిషాకి. ఈ ఏరియాలో ట్యాక్స్ కలెక్షన్ ఎవరి అండర్లోకి వెళ్ళిపోయింది ఇప్పుడు? సో ద ట్యాక్స్ కలెక్షన్ వెంట్ ఇన్ టు ద హ్యాండ్స్ ఆఫ్ ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ. ఓకే, సో ఇప్పుడు ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళే ఈ ఏరియాలో ట్యాక్స్ కలెక్ట్ చేస్తారనమాట. ఆ రైట్స్ని ఏమంటాం? దివానీ రైట్స్ అని అంటాం. ఏ ట్రీటీ ద్వారా వచ్చాయి? ట్రీటీ ఆఫ్ అలహాబాద్ ద్వారా వచ్చాయన్నమాట. ఓకే, అండ్ అలాగే మనకి ఈ దివానీ రైట్స్ ఒకటే కాదు, నిజామత్ రైట్స్ కూడా. ఈ నిజామత్స్ అంటే ఎవరు? నిజామత్స్ అంటే మనకి ఇక్కడ ఒక డ్యూయల్ సిస్టమ్ని చూస్తామన్నమాట. డ్యూయల్ సిస్టమ్ ఏంటి? ఈ ఏరియాని, ఈ బెంగాల్ రీజన్ని బోత్ ఈ ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు కంట్రోల్ చేస్తారు అండ్ అలాగే నవాబ్ కూడా కంట్రోల్ చేస్తాడు. బట్ జస్ట్ ట్రై టు అండర్స్టాండ్, డబ్బులంతా కూడా ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతాయి, కానీ అడ్మినిస్ట్రేషన్ అంతా కూడా ఈ నవాబ్ చేయాలి, ఓకే, నిజామత్స్ చేయాలి. బట్ ఎలా చేస్తారు వీళ్ళ దగ్గర డబ్బులు లేకపోతే ఏముంటుంది? రెస్పాన్సిబిలిటీ వీళ్ళది, కానీ పవర్ లేదు వీళ్ళ దగ్గర. వీళ్ళ దగ్గర బోలంత పవర్ ఉంది, మనీ ఉంది, కానీ వీళ్ళకి ఎటువంటి రెస్పాన్సిబిలిటీ లేదు ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీకి. సో అలాగా ఒక డ్యూయల్ సిస్టమ్ని క్రియేట్ చేశారనమాట. సో నిజామత్ రైట్స్ అంటే పోలీస్ అండ్ జ్యుడిషియల్ రైట్స్, లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయడం, ఇవన్నీ కూడా వీళ్ళ దగ్గర ఉండేవి. అడ్మినిస్ట్రేషన్ చూసుకోవాల్సిందంతా కూడా వీళ్ళు చూసుకోవాలన్నమాట. బెంగాల్ నవాబ్ చూసుకోవాలి, కానీ చూసుకోవడానికి వాళ్ళ దగ్గర డబ్బులు లేవు. ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ దగ్గర డబ్బులు ఉన్నాయి, ఎందుకంటే ట్యాక్స్ కలెక్షన్ రైట్స్ వాళ్ళవి, కానీ వాళ్ళు అడ్మినిస్ట్రేషన్ చేయలేదు. సో ఇలాంటి ఒక అడ్మినిస్ట్రేటివ్ ఫెయిల్యూర్ వల్ల 1770లో 1770లో ఒక పెద్ద కరువు వచ్చిందనమాట. ఇట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ ది లార్జెస్ట్ మ్యాన్ మేడ్ డిజాస్టర్. ఓకే, ఒక పెద్ద కరువు వచ్చింది అండ్ ఆ కరువులో కొన్ని లక్షల మంది చనిపోయారు అనమాట బెంగాల్లో. ఓకే, దాని తర్వాత ఎవరైతే ఈ వారెన్ హ్యాస్టింగ్స్ ఉన్నాడో, ది గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్, ఇతను ఏం చేశాడు 1772లో ఈ యొక్క డ్యూయల్ సిస్టమ్ని కంప్లీట్గా అబాలిష్ చేసి ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క కంప్లీట్ అడ్మినిస్ట్రేషన్ని మొదలుపెట్టాడనమాట. తర్వాత మనం 1773 నుంచి ఏం జరిగింది, రెగ్యులేటింగ్ యాక్ట్ అనే దాంట్లో అనేది మనం పాలిటీలో డిస్కస్ చేసుకున్నాం. ఇలాగా బెంగాల్ లాంటి ఒక ఇంపార్టెంట్ టెరిటరీ ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ కంట్రోల్లోకి వెళ్ళిపోవడం చూస్తాం. ఓకే, నాట్ జస్ట్ దట్, ఇది బెంగాల్కి సంబంధించింది. మైసూర్లో ఏం జరిగిందో మనం లాస్ట్ క్లాస్లో కూడా డిస్కస్ చేసుకున్నాం. మైసూర్ కింగ్డమ్ని ఇద్దరు రూల్ చేసేవారు, తండ్రి కొడుకులు. సో ఫస్ట్ తండ్రి హైదర్ అలీ, తండ్రి తర్వాత కొడుకు టిప్పు సుల్తాన్ వచ్చాడు. దే ఆర్ వెరీ మచ్ అడ్వాన్స్డ్. వాళ్ళ దగ్గర రాకెట్ టెక్నాలజీ, మిసైల్ టెక్నాలజీ కూడా ఉండేదన్నమాట వాళ్ళ దగ్గర. ఓకే, అంత హై పవర్డ్ పీపుల్.
సో ఫస్ట్ బ్యాటిల్లో ట్రీటీ ఆఫ్ మద్రాస్ జరుగుతుంది, హైదర్ అలీ వర్సెస్ కల్నల్ స్మిత్ ఇది. తర్వాత సెకండ్ బ్యాటిల్ ట్రీటీ ఆఫ్ మ్యాంగ్లూర్ జరుగుతుంది, ఐరీ కూట్ వర్సెస్ హైదర్ అలీ. ఈ బ్యాటిల్లో హైదర్ అలీ చచ్చిపోతాడు అనమాట యుద్ధం మధ్యలో. అండ్ తర్వాత థర్డ్ బ్యాటిల్ జరుగుతుంది, కార్న్వాలిస్ వర్సెస్ టిప్పు సుల్తాన్. ఇందులో కూడా టిప్పు ఓడిపోతాడు, హాఫ్ ఆఫ్ ద టెరిటరీ కోల్పోతాడు అనమాట. అప్పుడు మనకి జరిగే ట్రీటీ ఏంటి, ట్రీటీ ఆఫ్ శ్రీరంగపట్నం. చాలా ఎగ్జామ్స్లో అడిగారు ట్రీటీ ఆఫ్ శ్రీరంగపట్నం గురించి. అండ్ ఫోర్త్ బ్యాటిల్, ఫోర్త్ ఆంగ్లో మైసూర్ వార్, వెలెస్లీ వర్సెస్ టిప్పు సుల్తాన్ జరుగుతుంది. ఇందులో ట్రీటీ వెళ్ళలేదు ఎందుకంటే టిప్పు సుల్తాన్ చచ్చిపోయాడు అనమాట. అండ్ ఇక్కడతోటి మనకి మైసూర్ ఏరియా అంతా కూడా, అంటే ప్రజెంట్ డే కర్ణాటక, కేరళ, సమ్ పార్ట్స్ ఆఫ్ తమిళనాడు, ఈ ఏరియాస్ అన్నీ కూడా ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ కంట్రోల్లోకి రావడం చూస్తాం. అండ్ ఈ మైసూర్ వాళ్ళకి ఎవరు హెల్ప్ చేశారు, ఫ్రెంచ్ హెల్ప్ చేశారు. ఓకే, ఫ్రెంచ్ వేర్ ఆల్రెడీ డిఫీటెడ్ బై దట్ టైం. ఓకే, సో ఈ విధమైనది చూస్తాం. అండ్ అలాగే మనం లాస్ట్ క్లాసెస్లో మరాఠాస్ అండ్ సిక్స్ గురించి కూడా డిస్కస్ చేసుకున్నాం. మనకి ఆంగ్లో మరాఠా వార్స్ జరిగాయి. ఈ ఆంగ్లో మరాఠా వార్స్లో మరాఠాస్ ఓడిపోవడానికి ముఖ్యమైన కారణం ఏంటి, మరాఠా కింగ్డమ్ డిఫరెంట్ కాన్ఫెడరసీస్ కింద విడిపోయింది. సింధియాస్, హోల్కర్స్, గైక్వాడ్స్, భోస్లేస్, పేష్వాస్, ఇలా మొత్తం 5 ముక్కల కింద విడిపోయిందనమాట. సో అలా ఆ గ్యాప్ని చూసిన ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ మరాఠాస్ మీద కాన్స్టెంట్గా వార్స్ చేసిందనమాట. సో ఫస్ట్ ఆంగ్లో మరాఠా వార్, తర్వాత ట్రీటీ ఆఫ్ సాలబాయ్ జరిగింది, తర్వాత ట్రీటీ ఆఫ్ బెసైన్. అండ్ 1817లో ఇంకా కంప్లీట్గా ఈ మరాఠా కింగ్డమ్ అనేదే పోయిందనమాట. సో ఆంగ్లో మరాఠా వార్స్ జరిగాయి. ఆంగ్లో సిక్ వార్స్ ఏంటి, రంజిత్ సింగ్ చనిపోయిన తర్వాత 1839లో కాన్స్టెంట్గా సిక్స్ మీద కూడా, ఈ సిక్ ఎంపైర్ మీద కూడా ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు కంటిన్యూస్ వార్స్ చేశారు. బట్ 1849 దగ్గరకు వచ్చేటప్పటికి డల్హౌసీ లాస్ట్ ఆంగ్లో సిక్ వార్తో ఈ ఎంటైర్ సిక్ ఎంపైర్ని ఇతను క్యాప్చర్ చేసుకున్నాడు అనమాట. కోహినూర్, ఏదైతే గోల్కొండ మైన్స్ ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా ప్రవాహిక ప్రాంతాల్లో మనకి దొరికిన ఈ యొక్క కోహినూర్ అనే వజ్రం, సో చేతుల మారుతో చాలామంది దగ్గర నుంచి వెళ్ళిందనమాట. ఇది సిక్స్ వరకు వెళ్ళింది, సిక్ ఎంపైర్ పంజాబ్ వరకు వెళ్ళింది. అక్కడి నుంచి ఈ యొక్క ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు ఈ కోహినూర్ వజ్రాన్ని తీసుకుని పోయారనమాట. ఇది తీసుకెళ్ళి క్వీన్కి ఇచ్చేశారు. సో ఈ సిక్ ఎంపైర్లోనే ఈ బ్యాటిల్ తర్వాతే, ఈ అనెక్సేషన్ తర్వాత డల్హౌసీ ఈ వజ్రాన్ని తీసుకోవడం అనేది చూస్తాం మనం. సో ఇలాగా మరాఠాస్ తోటి, సిక్స్ తోటి కూడా వీళ్ళు కంటిన్యూస్గా వార్స్ చేశారు. అండ్ ఫైనల్గా ఇది ఎండ్ అయిపోయింది. నాట్ జస్ట్ దాట్, వీళ్ళ యొక్క మెయిన్ టార్గెట్ ఏంటో చెప్పనా నేను. సో వీళ్ళు ఇండియా చుట్టూ ఆఫ్ఘనిస్తాన్ ఉంది, నేపాల్ ఉంది, టిబెట్ ఉంది, బర్మా ఉంది. వీళ్ళు ఈ ఏరియాస్ని డైరెక్ట్గా ఎప్పుడు క్యాప్చర్ చేయలేదు. వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి బఫర్ స్టేట్స్ కావాలన్నమాట. సో వీళ్ళు ఫ్రాంటియర్స్ క్రియేట్ చేసుకున్నారు, బఫర్ స్టేట్స్ క్రియేట్ చేసుకున్నారు. రష్యా అండ్ ఫ్రెంచ్ వాళ్ళు ఇండియాలోకి ల్యాండ్ రూట్ ద్వారా ఎంటర్ అవ్వకుండా ఉండే విధంగా వీళ్ళు ఏం చేశారంటే, ఆఫ్ఘనిస్తాన్ ఆ ఏరియాని వీళ్ళు కంట్రోల్ చేసేవాళ్ళు, కానీ వీళ్ళకి అడ్మినిస్ట్రేషన్ అక్కడ ఉండేది కాదనమాట. సో ఆఫ్ఘాన్ వార్స్ చేశారు, అక్కడ ట్రీటీ ఆఫ్ గండామార్క్ అని చేశారనమాట 1879లో. అలా ఆఫ్ఘాన్ వీళ్ళ కంట్రోల్లోకి వచ్చేసింది. బట్ వీళ్ళ యొక్క ఇన్ఫ్లుయెన్స్ అక్కడ లిమిటెడ్గా ఉండేదన్నమాట. అదొక బఫర్ స్టేట్ కింద క్రియేట్ చేశారు. సరే మీరే రూల్ చేసుకోండి, బట్ దీన్ని ఇలా అడ్డుగా ఉంచండి అని చెప్పని. తర్వాత మనకి ఆంగ్లో నేపాలీస్ వార్లు జరుగుతాయి. దిస్ ఇస్ అ వెరీ ఇంపార్టెంట్ వన్. ఆంగ్లో నేపాల్ వార్ జరిగిన తర్వాత జరిగిన ట్రీటీ అనమాట, ట్రీటీ ఆఫ్ సుగాలి. ఈ సుగాలి ట్రీటీ ఒక బఫర్ స్టేట్ని క్రియేట్ చేసిందనమాట ఇండియాకి టిబెట్కి మధ్య. ఓకే, సో అక్కడ ఉన్న ట్రైబల్ పీపుల్ ఇండియాలోకి వచ్చి ఇన్వేడ్ చేయకుండా ఉండే విధంగా నేపాల్ని ఒక బఫర్ స్టేట్ కింద, ఒక అడ్డు కింద, ఒక బ్యారికేడ్ కింద నిలబెట్టారనమాట. అండ్ అలాగే టిబెట్ తోటి కూడా మనకి ఈ యొక్క దాన్ని చూస్తాం. ఇట్ వాజ్ మోస్ట్లీ లైక్ ఏ డిప్లొమాటిక్ మిషన్ అనమాట. సో యంగ్ హస్బెండ్ మిషన్ 1904లో ఈ టిబెట్ ట్రీటీ ఆఫ్ లాసా తోటి ఈ టిబెట్ కూడా ఒక బఫర్ స్టేట్ కింద మారిందనమాట. లేటర్ ఆన్ ఎప్పుడైతే చైనా బాగా ఇన్ఫ్లుయెన్షియల్ కంట్రీ కింద మారిందో అప్పుడు వీళ్ళు టిబెట్ని ఆక్యుపై చేస్తారు చైనా వాళ్ళు. తర్వాత బర్మా తోటి 3 బ్యాటిల్స్ జరుగుతాయి. ఫస్ట్ ఆంగ్లో బర్మనీస్ వార్, సెకండ్ బర్మనీస్ వార్, థర్డ్ బర్మనీస్ వార్. ఫైనల్గా ట్రీటీ ఆఫ్ ఎండాబో తోటి ఈ బర్మా కూడా ఒక బఫర్ స్టేట్ కింద మారుతుంది. ఇక్కడ మనం చూస్తే ఈ రష్యా అండ్ ఫ్రెంచ్ యొక్క ఇన్ఫ్లుయెన్స్, ఈ యొక్క కింగ్డమ్స్ ఇండియాలోకి ల్యాండ్ రూట్ ద్వారా ఎంటర్ అవ్వకూడదు అనే ఉద్దేశంతో వీటితోటి యుద్ధాలు చేసినా కానీ వీటిల్ని ఇండియాతోటి కలపకుండా బఫర్ స్టేట్స్ కింద పెట్టారనమాట. ఓకే, సో ఈ విధమైన ఫారెన్ పాలసీ అండ్ ఫ్రాంటియర్ వార్స్ చూస్తాం ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ దగ్గర నుంచి. అండ్ ఈ ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు, ద బ్రిటిషర్స్, దే ఫాలోడ్ సమ్ కైండ్ ఆఫ్ రెవెన్యూ సిస్టమ్ యాజ్ వెల్. ఓకే, ట్యాక్స్ కలెక్షన్ సిస్టమ్ అనమాట. ఈ మూడిటి గురించి మనం తెలుసుకోవాలి. ఆల్ దీస్ 3 సిస్టమ్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. పర్మనెంట్ సెటిల్మెంట్, రయట్ వారీ సిస్టమ్ అండ్ మహల్వారీ సిస్టమ్.
ఈ పర్మనెంట్ సెటిల్మెంట్ ఏంటంటే దీన్ని ఇంట్రడ్యూస్ చేసిన పర్సన్ ఎవరు? లార్డ్ కార్న్వాలిస్ అనమాట. 1793లో ఇంట్రడ్యూస్ చేశాడు బెంగాల్, బీహార్ అండ్ ఒరిస్సాలో. ఇది ఈ పర్మనెంట్ సెటిల్మెంట్ సిస్టమ్నే మనం జమీందారీ సిస్టమ్ అని కూడా అంటాం. ఎందుకంటే ఇక్కడ ల్యాండ్ ఓనర్ కాదనమాట. అంటే ఇప్పుడు నాకు ఒక ఎకరం భూమి ఉందనుకోండి, నేను ఓనర్ని కాదు. మరి ఓనర్ ఎవరు? ఇలాంటి ఈ ఊరికి ఒక జమీందారు ఉంటాడు. ఆ జమీందార్ నా దగ్గర నుంచి ట్యాక్స్ కలెక్ట్ చేయాలన్నమాట. అతను ఏం చేస్తున్నాడంటే నాతోటి పంట పండిస్తున్నాడు. రే నువ్వు పంట పండించు, నువ్వు పండించిన పంటని నేను మళ్ళీ కింగ్కి ఇవ్వాలి, ఈ ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళకి రుసుము కట్టాలి నేను అని చెప్పని నాతోటి ఈ పంట పండిస్తున్నాడు అనమాట. అతను ఓనర్. సో దెర్ ఈజ్ నో ఓనర్షిప్ టు ది యాక్చువల్ ఓనర్స్. ఓకే, అసలైన ఓనర్కి ఓనర్షిప్ రైట్స్ లేవన్నమాట. ఓనర్ ఎవడు అని అంటే ఈ జమీందార్ అనేవాడు ఓనర్. ఓకే, వీడు ఓనర్. వీడేం చేయాలి? జస్ట్ లుక్ ఎట్ ద థింగ్. 10th షేర్ ఆఫ్ 11th అంటే 10/11th షేర్ స్టేట్కి కట్టేయాలన్నమాట. అంటే నువ్వు 11 రూపాయలు సంపాదిస్తే అందులో 10 రూపాయలు స్టేట్కి కట్టేయాలి, గవర్నమెంట్కి కట్టేయాలి. అదే పర్మనెంట్ సెటిల్మెంట్ సిస్టమ్. ఓకే, సో ఈ విధమైన పర్మనెంట్ సెటిల్మెంట్ సిస్టమ్ చూస్తాం. అంటే బ్రిటిషర్స్ ఎంత హారిఫిక్గా రూల్ చేసేవాళ్ళో చూడండి. ఓకే, సో ఇది పర్మనెంట్ సెటిల్మెంట్ సిస్టమ్. తర్వాత థామస్ మున్రో రయత్వారీ సిస్టమ్ని ఇంట్రడ్యూస్ చేశాడనమాట. ఇదేంటంటే ఓనర్షిప్ని కొద్దిగా షిఫ్ట్ చేశారు. ఇది మనకి మద్రాస్ అండ్ బాంబేలో ఇంట్రడ్యూస్ చేశాడు 1820 ఆ టైంలో. ఇక్కడ ఏం చూస్తామంటే జమీందార్స్ ఉండరు అనమాట, రయట్స్. ఎవరైతే పీజెంట్స్ ఆఫ్ ద ఫార్మర్స్ ఉంటారో వాళ్ళే యాక్చువల్ ఓనర్స్. సో వీళ్ళు ఏంటంటే 50 to 60% ఆఫ్ ది షేర్ గవర్నమెంట్కి కట్టాల్సి ఉంటుందన్నమాట. సో 50 to 60% రేట్స్. సో దీనివల్ల ఎప్పుడు పంటలు కూడా వచ్చేవి కాదు. అలాంటి టైంలో కూడా వీళ్ళు ట్యాక్స్ కలెక్ట్ చేసేవాళ్ళు అనమాట. ఇది రైట్ వారి. అయితే ఈ రైట్ వారి సిస్టంలో స్ట్రక్చరల్ ఫెయిల్యూర్స్ ఉన్నాయి. సో మనకి మహల్వారీ సిస్టమ్ వస్తుందన్నమాట. ఈ మహల్వారీ సిస్టమ్ 1822లో హాల్ట్ మెకాన్జే ఇతను ఇంట్రడ్యూస్ చేశాడు. పంజాబ్ అండ్ నార్త్ వెస్ట్రన్ ఇండియా అంటే మనకి ప్రజెంట్ డే పాకిస్తాన్ ఏరియా, ఆ ఏరియాస్లో ఇంట్రడ్యూస్ చేసిందనమాట. వీళ్ళు విలేజెస్ని మహల్స్ కింద క్లాసిఫై చేస్తారు. విలేజ్ కమ్యూనిటీస్ మహల్స్ అనమాట. దే ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ కలెక్టింగ్ ట్యాక్సెస్. సో ఆ ట్యాక్స్ కలెక్ట్ చేయడానికి లంబార్దార్స్ అనే వాళ్ళని అపాయింట్ చేస్తారనమాట. దే ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ కలెక్టింగ్ ట్యాక్సెస్. ఇలాగ మనకి పర్మనెంట్ సెటిల్మెంట్ సిస్టమ్ లార్డ్ కార్న్వాలిస్, రైట్ వారీ సిస్టమ్ థామస్ మున్రో, మహల్వారీ సిస్టమ్ హాల్ట్ మెకాన్జే. సో ఇది వీళ్ళు ఇంట్రడ్యూస్ చేసిన 3 ఇంపార్టెంట్ రెవెన్యూ సిస్టమ్స్ అనమాట. ఓకే, సో ఈ విధంగా వీళ్ళు ట్యాక్సెస్ కలెక్ట్ చేసి జనాల దగ్గర నుంచి పబ్లిక్గా దోపిడీలు చేసేవారు. ఇదంతా గమనించిన పర్సన్ దాదాబాయి నౌరోజీ. ఇతను ఏం చెప్పారంటే, అరే బాబు మీరు ఏమనుకుంటున్నారు అసలు ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ గురించి, ఈ బ్రిటిషర్స్ గురించి? వాళ్ళు మనల్ని దోపిడీ చేస్తున్నారు. ఓకే, సో దే ఆర్ డ్రైనింగ్ ఇండియాస్ వెల్త్ అని డ్రెయిన్ థియరీని ప్రపోజ్ చేశాడనమాట. ఈ డ్రెయిన్ థియరీ ఏం చెప్తుందంటే అసలు ఈ బ్రిటిషర్స్ ఇండియా నుంచి వెల్త్ ఎలా బయటికి పట్టుకుపోతున్నారో నేను చెప్తానని చెప్పాను అన్నాడు. ఫస్ట్ వీళ్ళు అగ్రికల్చర్ని కమర్షియలైజ్ చేశారు. వాళ్ళు ఫోర్స్ చేసేవారు అనమాట ఇండియన్ ఫార్మర్స్ని. మీరు పంట ఈ తినబండారాలు తిండికి సంబంధించిన పంటలు వేయడానికి లేదు, మీరు వరి కానీ గోధుమలు కానీ ఇవి పండించడానికి లేదు. కాటన్ పండించాలి, ఇండిగో పండించాలి. ఎందుకు? ఈ కాటన్ అండ్ ఇండిగో అనేది డై కలర్ అనమాట. అండ్ కాటన్ అనేది వీళ్ళకి కావాల్సిన ఒక క్యాష్ క్రాప్. ఇక్కడ వీళ్ళు తింటున్నారా చచ్చిపోతున్నారా అనేది మనకు అనవసరం. అప్పటికే మనకి యూరోప్లో ఈ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ అనేది మొదలైందనమాట. సో ఇండస్ట్రియల్ రెవల్యూషన్ మొదలైన తర్వాత అక్కడ ఇండస్ట్రీస్ని ఎస్టాబ్లిష్ చేసుకోవడం మొదలుపెట్టారు వీళ్ళు. అండ్ స్పిన్నింగ్ జెన్నీస్, పవర్ లూమ్స్ ఇవన్నీ వాళ్ళు క్రియేట్ చేసుకున్నారనమాట. సో వీళ్ళు ఏం చేసేవాళ్ళంటే ఇక్కడి నుంచి కాటన్ని ఆ కంట్రీస్కి, యూరోప్కి, ఇంగ్లాండ్కి పట్టుకుపోయేవారు. ఇంగ్లాండ్కి పట్టుకెళ్ళి అక్కడ వాళ్ళ యొక్క పవర్ లూమ్స్ తోటి, అంటే ఈ జట్టీలు ఉంటాయి, పెద్ద పెద్ద పవర్ లూమ్స్ ఉంటాయి అన్నమాట, దాంతో వీళ్ళు క్లాత్ని తయారు చేసేవాళ్ళు. అలాగా వాళ్ళకి కావాల్సిన రా మెటీరియల్స్ని ఇండియాలో పండించుకునేవాళ్ళు అనమాట. ఇండియాలో పండించుకుని ఇక్కడి నుంచి అక్కడికి తీసుకెళ్లేవాళ్ళు. సో అందుకు వీళ్ళు అగ్రికల్చర్ని కమర్షియలైజ్ చేశారు. దీనివల్ల ఏమైంది? ఫుడ్ ఇన్సెక్యూరిటీ వచ్చింది. వరి పండించే చోట, గోధుమలు పండించే చోట ఇప్పుడు కాటన్ పండించమంటున్నారు, ఇండిగో పండించమంటున్నారు. తినడానికి తిండి లేదు కానీ కాటన్ ఉంది, ఇండిగో ఉంది, అవి తినడానికి పనిచేయవు కదా. సో అలాగా ఒక ఫుడ్ ఇన్సెక్యూరిటీ క్రియేట్ చేశారనమాట వీళ్ళు. ఇది మొదటిది. రెండవది, వీళ్ళు ఏం చేశారు? అక్కడ తయారైన క్లాత్ ఏదైతే ఉందో ఆ క్లాత్ని మళ్ళీ ఇండియాకి తీసుకొచ్చి ఇండియాలో అమ్మేవాళ్ళు అనమాట. నౌ జస్ట్ థింక్ ఆఫ్ దిస్ థింగ్. ఇప్పుడు ఒక పర్సన్ మామూలు హ్యాండ్లూమ్ మీద, ట్రెడిషనల్ హ్యాండ్లూమ్ మీద క్లాత్ తయారు చేస్తున్నాడు అని అనుకుందాం. అతనికి తయారు చేయడానికి చాలా టైం పడుతుంది. అది లెట్స్ సే ఆ క్లాత్ మనకి 10 రూపీస్కి వస్తుంది అని అనుకోండి. అదే క్లాత్ని మీరు మెషిన్ మీద తయారు చేస్తే అది 5 రూపీస్కో 2 రూపీస్కో వస్తుంది. ఇప్పుడు ఈ బ్రిటిషర్స్ అక్కడ తయారు చేసిన క్లాత్ని పెద్ద పెద్ద ఫ్యాక్టరీస్లో పెద్ద పెద్ద మెషిన్స్ మీద తయారు చేసింది.
ఆ క్లాత్ని ఇండియాకి తీసుకొచ్చి ఇండియాలో తక్కువ రేటుకి అమ్ముతారనమాట. సో దానివల్ల ఈ ట్రెడిషనల్ హ్యాండీక్రాఫ్ట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద కంప్లీట్ బర్డెన్ పడింది. సో దే వర్ అనేబుల్ టు సెల్ దేర్ థింగ్స్. ఓకే, సో మనం తర్వాత ఈ స్వదేశీ మూమెంట్లో వాటిల్లో కూడా చూస్తామన్నమాట. సో ఈ ఇండియన్ హ్యాండీక్రాఫ్ట్స్, ద ఇండియన్ ఇండస్ట్రీస్ ఏవైతే ఉన్నాయో అవి కొలాప్స్ అయిపోయాయి. ఓకే, సో ద ఇండియన్ ఆర్టిజన్స్ దే డిడ్ంట్ గోట్ ఎ పెనీ వెన్ దీస్ ఇంగ్లీష్ పీపుల్ స్టార్టెడ్ రూలింగ్. ఓకే, సో అలాగే ఇండస్ట్రియలైజేషన్ అనేది జరిగిందనమాట. సాంప్రదాయ హస్తకళ అనేది మూతపడిపోయింది. అంతేకాదు ఈ ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీకి సంబంధించిన ఎవరైతే సోల్జర్స్ ఉన్నారో, ఎవరైతే కమాండర్స్ ఉన్నారో, గవర్నర్స్ ఎవరైతే ఉన్నారో, అఫీషియల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించిన శాలరీస్ కానివ్వండి, పెన్షన్స్ కానివ్వండి, అండ్ బ్రిటిష్ వాళ్ళు చేసిన అప్పులకి కట్టాల్సిన ఇంట్రెస్ట్లు కానివ్వండి, అవన్నీ కూడా ఇండియా యొక్క వెల్త్ నుంచి తీసుకునేవాళ్ళు అనమాట. ఓకే, ఇండియా యొక్క కోశాగారం నుంచి తీసుకునేవాళ్ళు. సో ఆ విధంగా ఇండియాని ఇన్ని రకాలుగా ప్లెండర్ చేసేవాళ్ళు. ఓకే, సో ఇది అబ్జర్వ్ చేసిన దాదాబాయి నౌరోజీ ఈ డ్రెయిన్ థియరీ అనే దాన్ని 1760s ఆ టైంలో ప్రపోజ్ చేశారనమాట. అండ్ దీని తర్వాత మనకి చాలామంది ఎకానమిస్ట్లు వస్తారు, ఎంజీ రనాడే కానీ వేరియస్ అదర్ మెంబర్స్ వస్తారు. సో వాళ్ళందరూ కూడా ఇదే చెప్తారనమాట. అండ్ ఇది చూసి ఫైనల్గా మనకి ఇండియాలో చాలామంది ఈ బ్రిటిషర్స్ అనే వాళ్ళు మనల్ని ప్లెండర్ చేస్తున్నారు, వి నీడ్ టు మూవ్ అవే ఫ్రమ్ దిస్. ఓకే, ఇదంతా మనం 1800s 1860s ఆ టైంలో చూస్తాం. వి నీడ్ టు మూవ్ అవే ఫ్రమ్ దిస్. ఈ బ్రిటిషర్స్ని మనం ఎలాగైనా ఇండియా నుంచి బయటికి పంపించేయాలి, మనకి ఇండిపెండెన్స్ కావాలి అని చెప్పని వీళ్ళు ఇండిపెండెన్స్ మూవ్మెంట్ని కూడా స్టార్ట్ చేస్తారు. సో దిస్ ద ఎండ్ ఆఫ్ దిస్ చాప్టర్. ఈ క్లాస్లో మనం ఏం చూస్తాం? ఈ క్లాస్లో మనం అడ్వెంట్ ఆఫ్ యూరోపియన్స్ గురించి డిస్కస్ చేసుకున్నాం అనమాట. ఎలాగా ఈ యూరోపియన్స్ అనే వాళ్ళు ఇండియాకి వచ్చారు. అండ్ ఇక్కడ మనం పోర్చుగీస్ గురించి చూసాం. పోర్చుగీస్తో పాటు వి డిస్కస్డ్ అబౌట్ సెవరల్ అదర్ థింగ్స్ యాజ్ వెల్. సో వి డిస్కస్డ్ అబౌట్ డచ్, ఇంగ్లీష్, హోలాండ్, దిస్ డేన్స్ అండ్ ఈవెన్ ఫ్రెంచ్. సో వీళ్ళందరూ ఎలా ఇండియాకి వచ్చారు అండ్ ఇండియాకి వచ్చి ఏం చేశారో చూసాం. బట్ వీళ్ళందరిలో కల్లా ద మోస్ట్ పవర్ఫుల్ పర్సన్ అండ్ మన స్టోరీలో విలన్ ఎవరు? ఈ ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు. ఈ ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ గురించి డిస్కస్ చేసుకున్నాం. సో వాళ్ళు ఇండియాకి ఎలా వచ్చారు, వాళ్ళు చేసిన మేజర్ బ్యాటిల్స్ ఏంటి, అండ్ ఆ బ్యాటిల్స్ తర్వాత వచ్చిన ట్రీటీస్ ఏంటి, వీటన్నిటి గురించి ఇవాళ క్లాస్లో డిస్కస్ చేసుకున్నాం.